హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన తమ్మైలో చూశారు కదండి, రాగి తోప. ఇది శరీరానికి చాలా ఉక్కులాంటి బలాన్ని ఇస్తుందండి. పిల్లలు, పెద్దలు, స్త్రీలు ఎవరైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా స్త్రీలకైతే ఎముకలు గట్టిపడడానికి, నడుము నొప్పిని తగ్గించడానికి, అలాగే రక్తహీనతను పోగొట్టడానికి ఈ రాగి తోప చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీన్ని నువ్వుల నూనెతోనే తయారు చేసుకోవచ్చు, లేకపోతే నెయ్యితో తయారు చేసుకోవచ్చు. తినడం మాత్రం చికెన్తో తింటే చాలా బాగుంటుందండి. చికెన్, మటన్ ఏ జ్యూస్తో తిన్నా బాగుంటుంది. లేదు, నువ్వుల నూనె వేసుకొని మామూలుగా ఓన్లీ వెజిటేరియన్స్ తోపలాగా తిన్నా కూడా శరీరానికి చాలా శక్తిని, బలాన్ని ఇస్తుందండి. అయితే ముందుగా మనము కర్రీ తయారు చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని, నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, పసుపు, ఒక అర స్పూను సాల్ట్, ఒక 3/4 స్పూను కారము, ఒక 1/2 స్పూను గరం మసాలా అండి. ఈ ఆనియన్ పేస్ట్లోని ఈ మసాలాలన్నీ కొంచెం బాగా వేగాలండి. కొంచెం పచ్చివాసన పోయి కమ్మగా వాసన వచ్చిన దాకా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ చికెన్ శుభ్రం చేసుకోవాలండి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్ శుభ్రం చేసుకొని దాన్ని మనం వాటర్ అనేది లేకుండా చక్కగా ఈ మసాలాలో వేసుకొని మొత్తం మసాలా అంతా చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మనం కొంచెం వేయించుకోవాలండి. మూత పెట్టి వేయించుకుంటే నూనె ఇలా పైకి తేలిపోయింది కదండి, అంటే చక్కగా వేగినట్టుమాట. అలా అంతవరకు వేయించుకున్న తర్వాత మంచిగా కలుపుకుందాం. చక్కటి మంచి సువాసన వస్తుందండి. ఇప్పుడు 2 మీడియం సైజువి టమాటాలు వెజిటబుల్ చాపర్లో కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని మొత్తం ఈ ఆనియన్ పేస్టు, ఈ చికెన్ మసాలాలు, ఈ టమాటాలు అన్నీ మరొక 5-6 నిమిషాలు వేగాలండి. మూత పెట్టుకొని వేయించుకుంటే చక్కగా కుక్ అయిపోతాయి. టమాటాలు ఉంటే పచ్చివాసన పోద్ది, చికెన్ ఇక్కడ దగ్గర ఆల్మోస్ట్ కుక్ అయిపోద్దండి. ఇది మరొకసారి కలుపుకొని మనం కొంచెం ఒక చిన్న గ్లాస్ తోటి ఒక 100 ml 150 ml వాటర్ పోసుకొని అంత బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి చక్కగా చికెన్ రెడీ అయిపోద్దండి. మీరు నేను చెప్పిన పద్ధతిలో కాదు, ఎలా అయినా కొంచెం జ్యూసీగా చికెన్ వండుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆ చికెన్ ఈ తోప చేసుకుంటే, ఈ సోడిపిండి తోపకి ఈ చికెన్ చాలా బాగుంటుందండి. వెజిటేరియన్స్ అయితే డైరెక్ట్గా నువ్వుల నూనె వేసుకొని తినొచ్చు. మనం వారంలో ఒక్కసారైనా అలా తీసుకుంటే మన శరీరానికి చాలా ఐరన్ అందుతుందండి. పైగా రక్తహీనతను తగ్గిస్తుంది. ఇది నాకు రక్తహీనత ఉండేటప్పుడు నేను ప్రతి వారం తినేదానండి ఈ తోప. అది మీకు చూపించాను. అలాగా దగ్గర పడిపోయింది కదా, కొంచెం కొత్తిమీర చల్లుకొని చికెన్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం తోప చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుంటాం కదండి, ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని ఒక కప్పు సోడిపిండి తీసుకోవాలండి. సోడిపిండి అంటే రాగిపిండి. ఆ రాగిపిండి తీసుకొని ఒక్కసారి మంటను చాలా తక్కువలో పెట్టుకొని ఒకసారి వేయించాలండి. అది ఎంతవరకు వేయించాలి అంటే, మీరు పిండి ఇలాగా వేళ్ళతో పట్టుకొని చూస్తే కాలాలన్నమాట. కొంచెం అంత వేడిగా అంతవరకు వేయించాలి. అంటే ఒక మహా అయితే ఒక 1 minute సరిపోద్దండి. అలా వేయించుకోవాలి. వేయించి తీసేసుకోవాలి. ఆ పిండిని వేరే ప్లేట్లోకి తీసుకొని ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్లోని మనం కొంచెం ఒక స్పూను, మన దగ్గర నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి వేసుకోవాలి. వేసుకొని అలాగే కొంచెం చాలా తక్కువ సాల్ట్ వేసుకోండి. వేసుకొని నీళ్ళు మరుగుతూ ఉంటాయి. ఈలోగా మనం పిండి తీసుకున్నాం కదండి, ఆ పిండి వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అందులోని ఒక కప్పు వాటర్ పోసుకొని పిండిని ఇలా కొంచెం జారుగా, మీ దోశల పిండి అది కొంచెం అట్లు పోసుకున్న పిండిలాగా కొంచెం జారుగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఈ ఉండలు లేకుండా ఇక్కడ చక్కగా కలుపుకుంటే, మనం డైరెక్ట్గా పొడిపిండి వేసుకుంటే ఉండ కట్టేస్తామన్నమాట. ఇలా కొంచెం వాటర్లో కలుపుకొని వేసుకుంటే మనకి ఉండ కట్టకుండా చక్కగా స్మూత్ స్ట్రక్చర్ తోటి తోప రెడీ అవుద్ది. ఇప్పుడు మనం అలా నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఆ పిండిని అలా పోసుకుంటూ గరిటతో తిప్పుకోవాలండి. కంటిన్యూస్గా తిప్పుకోవాలి, మంటను మీడియంలో పెట్టుకొని. అలా తిప్పుకోవడం వల్ల మనకి ఉండ కట్టదు. ఉండ కట్టకుండా తిప్పుకోవాలి. సరే, సిల్కీ స్ట్రక్చర్లో కనిపిస్తుంది కదండి, ఎందుకంటే మనం వాటర్ మరిగేటప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకున్నాం కనుక, అలాగే పిండిని కూడా నేతిలో వేయించాం కనుక. చూసారా, ఇది మనం ఏదో ఒక రూపంలో మనకి సంగటి ఏదో అంటాం కదండి, అది కానీ తోప కానీ జావ కానీ ఏదో ఒక రూపంలో ఈ రాగి పిండిని మన ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే మనకి చాలా మంచిదండి. ముఖ్యంగా స్త్రీలకైతే ఇంకా చాలా మంచిదండి. నాకు అప్పుడు రక్తహీనత వచ్చినప్పుడు డాక్టర్ గారు సజెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఎవ్రీ వీక్ వన్స్ తప్పనిసరిగా తీసుకుంటానండి.
డైలీ జావ కూడా తాగుతాను. అలా మన ఆరోగ్యానికి మనమే జాగ్రత్త తీసుకోవాలి. అలాగ అంతా అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేద్దాం. చల్లారిన తర్వాత మీరు గరిటెతోని ఉండలాగా చూపించాను కదండి, అలా జారాలన్నమాట. అలా తయారు చేసుకోవాలి. అది అంతవరకు చేసి పక్కన పెట్టి మీరు సర్వ్ చేసుకోండి. అలాగా ఉండలాగా అవ్వాలి. చక్కగా స్మూత్గా దిగిపోద్దండి గొంతుకులోకి. అంత రుచిగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్దీ కూడానండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో హెల్దీ అండి. ఎదిగే ఆడపిల్లలకు కానీ మనకి కానీ ఎవరికైనా చాలా హెల్దీ పాతకాలం నాటి ఈ తోప. నా వీడియో నచ్చింది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.